ఏషియా పరిశ్రమ యాజమాన్యంలో గొడవలున్నాయని తెలిసిందని చంద్రబాబు పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డెక్కన్ కెమికల్స్ భాగస్వామిగా వచ్చిందని, ఈ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపిస్తోందన్నారు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, ఇంతమంది చనిపోయినా కంపెనీ యజమానులు రాకుండా ప్లాంట్ మేనేజర్కి అప్పగించేసి వెళ్ళిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై ఉన్నత స్థాయి కమిటీ వేశాం, పరిశ్రమలో ఏం జరిగింది, కారణాలేంటి, ఎవరి లోపం ఉందనేది నివేదికలో తేలుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు, కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, నేడు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకి ప్రమేయం, వీరిపై కేసులు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైనటువంటి 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాభూములుగా మార్చేసి వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిసింది. పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్టు గుర్తించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మన